మలేషియాలోని కంపెనీలో పనిచేస్తున్న పలువురు భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో నిర్మల్ జిల్లా లింగాపూర్కు చెందిన 8 మంది కార్మికులు ఉన్నారు. కార్మికులను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకుని లింగాపూర్లోని కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్తో మొరపెట్టుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే వారిని విడిపించే ప్రయత్నం చేయాలని జాన్సన్కు సూచించారు. కేటీఆర్ సూచనలతో మలేషియాకు వెళ్లి బాధితులకు జాన్సన్ ధైర్యం చెప్పారు. మరో 30 రోజుల్లో విడిపించి తిరిగి భారత్కు తీసుకువెళ్తానని వారికి భరోసా ఇచ్చారు. స్థానిక అధికారులతో కేసు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెప్తారు వాళ్ళు కట్టుకోలేరు, చాలా పరిస్థితి వాళ్ళది బాగాలేదు అక్కడ. నేను వాళ్ళ 6 కుటుంబాల కోసం నేను వచ్చిన. మీరు దయచేసి వాళ్ళను ఈ కేసులలో పెట్టకుండా మీరు ఏదైతే నామం ఇమిగ్రేషన్ పెనాల్టీ ఉంటుందో అది చేయమని చెప్తే వాళ్ళ రూల్స్ ప్రకారము నేను ఒక లాయర్ని మాట్లాడడం జరిగింది. ఆ లాయరు నిన్న వెళ్ళి వాళ్ళని జైల్లో కలిసినప్పుడు వాళ్ళకు మేము ఏమైపోతామో అన్న మేము చచ్చిపోతాం, మా కుటుంబంని చూడమని అనుకున్నాము. కానీ నిన్ను చూసినాక మాకు కొద్దిగా భరోసా వచ్చిందన్న. ఇంకా 15 రోజులైనా మేము ఓపిక పడతామన్న. మా వాళ్ళకి చెప్పండి, ధైర్యంగా ఉండమని చెప్పండి. మమ్మల్ని ఎట్లని ఇక్కడికి వెళ్ళి మీరు ఇడిపియాలన్నా, మేమేం తప్పు చేయలేదన్నా, మేమేదో పని చేసుకుంటున్నాము, మాకు జీతాలు కూడా సరిగా రాలేదు, మేము కుటుంబాన్ని కూడా ఏం పంపించలేము అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇంకా పెనాల్టీ కట్టాలంటే మాతోటి కాదన్నా, మేము ఇక్కడ జైల్లో ఉండలేము, పెనాల్టీ కట్టలేము. ఎట్లా జైలు వేసిన తర్వాత కూడా మాకు తెలియలేదు. అయ్యో ఫోన్స్ వస్తలేవు, ఏం వస్తలేవు అని ఎంక్వైరీ చేసేసరికి అంటే ఇట్లా జైల్లో పడ్డారు అని తెలిసిన తర్వాత అన్న దగ్గరికి వచ్చినాం. అన్న దగ్గరికి వస్తే అన్న ఇట్లా పరిస్థితి అని అంటే సరే అమ్మ నేను తెలుసుకుంటా అనేసి అంబాసిడర్ తెలిసే కదా, అక్కడికి వెళ్ళి తెలిస్తే అది మెయిల్కి మాత్రమే రిప్లై, అది కూడా కరెక్ట్గా లేదంటే మళ్ళీ 2 months అవుతుంది, 3 months అవుతుంది. మళ్ళీ అన్న ఎట్లా మా పరిస్థితి ఇది, మా సిచ్యువేషన్ కరెక్ట్ లేదు, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, మేము బయటికి వెళ్ళి వర్క్ చేయలేము, ఇప్పటికీ 5-6 months అవుతుంది, మాకేం లేదు అనేసి మళ్ళీ అన్న దగ్గరికి వచ్చేసరికి అంటే సరే అమ్మ అనేసి మొన్న February 27 అన్న ఈవినింగ్ వెళ్ళేసరికి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎందుకు